అండ్ మీరండి అంటే నార్మల్‌గా ఆయనకంటే ఆ పాయింట్ నచ్చింది. బట్ మీరెందుకు అంటే అంత కేరింగ్ తీసుకోవాల్సిన అంత సిట్యుయేషన్స్ ఏమొచ్చాయి? అంటే హి ఈస్ ద వన్ అనిపించి చేసారా అలాగా? అంతే. అంతేనా? అంటే ముందే మాకు కొంచెం పరిచయం ఉంది. దానికి ముందు నుంచే అంటే వాట్సాప్ మెసేజెస్ అవన్నీ చేసుకుంటూనే ఉన్నాము. నేను ఆఫీస్లో కూడా చాలా మందిని కనుక్కున్నాను. అంత ఈజీగా ఏమి అంటే చేసేసుకుందామని ఫిక్స్ అవ్వలా. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అక్క అని వాళ్ళతోనే నేను ఎక్కువ తిరుగుతా. సీనియర్స్ నా బ్యాచ్ లో వాళ్ళతో కన్నా వీళ్ళ సీనియర్స్ తోనే ఎక్కువ లంచ్కి వెళ్ళటం అలా చేసేదాన్ని. సో వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు ఏ అమ్మాయితో మాట్లాడేవాడు కాదు, అసలు సైలెంట్గా ఉంటాడు, వచ్చి వర్క్ చేసుకున్నానే వెళ్ళిపోయాను అన్నట్టుంటాడు. అలా నేను ఒక్కళ్ళ దగ్గర కాదు చాలా మంది దగ్గర విన్నా. సో ఇంకప్పుడు ఫిక్స్ అయ్యా మనకి ఇలాంటి వాళ్ళు అయితేనే సెట్ అవుతారు అని చెప్పి ఇంకప్పుడు డిసైడ్ అయ్యా. ఓకే, మొత్తానికి ఆ ఫీలింగ్ కాస్త అలా చూపించేశారు అనమాట, కేరింగ్ లాగా. అంటే అది ఆ సర్జరీ అయ్యాకే మేము పక్కా ఫిక్స్ అయ్యాం ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అని. తను కూడా అప్పటిదాకా నువ్వు సెట్ కాలేవు, మా ఇంట్లో ఉండలేవు, మా పేరెంట్స్తో కొంచెం ఈ పల్లెటూరు వాతావరణం అంతా నీకు సెట్ కాదు, నువ్వు వేరు నేను వేరు అని చెప్పి అంటే అంత కాన్ఫిడెంట్గా లేము మేము అసలు. ఎప్పుడైతే ఇదంతా అయిందో తను అంటే ఇంకా చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుందాం అని చెప్పి తను అన్నాడు. ఇంకా మేము కూడా ఇంట్లో చెప్పాము. ఈజీగా 1 monthలో మొత్తం అయిపోయింది. ఓకే, మీ ఇంట్లో మీరే చెప్పారా? మా ఇంట్లో నేనే చెప్పాను. మా మమ్మీకి చెప్పాను నేను. మా మమ్మీ నేను అసలు ఫుల్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ప్రతిదీ అసలు దాసిందంటూ లేదు. మా అన్నయ్య కూడా అంతే. మా మమ్మీ అసలు ఎంత జోయల్ అంటే ఏదైనా చెప్పొచ్చు మీరు. ఇప్పుడు ఎవరన్నా ఈవెన్ కాలేజీల్లో కూడా ఎవరైనా ఇలా వెనకొస్తున్నారన్నా కానీ, ఈవెన్ మా మామ అయినా కానీ ఇంట్లో అంత అంటే స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు అంటే నాకు 5 members అన్నయ్యలు. మా డాడీకి ఒక్కలే అయినా కానీ అందరం సేమ్ బిల్డింగ్లో ఉంటాం. అన్నయ్యలతో ఉంటే ఎలా ఉండిద్ది తెలుసు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే డ్రాప్ చేసి వాళ్ళే తీసుకొచ్చి అంత స్ట్రిక్ట్గా ఉండిద్ది. కానీ అలా అని వేరే వాళ్ళు చేసినవి మన మీద ఏమి ఫ్రీగా ఉంటారు మంచిగా. సో ఈజీగా మా మమ్మీకి చెప్పాను, మా మమ్మీ ఇంట్లో వాళ్ళకి చెప్పింది, ఇంకా అందరు ఒప్పుకున్నారు. మా అన్నయ్య కూడా అంత అంటే లేదు కాదు అన్నట్టు కాదు, అర్థం చేసుకుంటాడు కొంచెం. అందులో తిన్ని కూడా ఒకసారి చూసారు, కొంచెం మనిషి సైలెంట్గా ఉన్నారు, చూసారు దగ్గరగా. వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు కొంచెం అంటే మంచి పద్ధతిగా ఉందని. ఇంకా వాళ్ళు చేయాలన్నా ఇలాంటిదే చేయాలనుకుంటారు కదా. సో ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా యాక్సెప్ట్ చేస్తారు. చాలా స్మూత్ గా, చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ ఎండింగ్ తో మీ మ్యారేజ్ అయిపోయింది అనమాట. అంతేనా? ఓకే, అంటే నార్మల్గా మీ ఇంట్లో అంత అంటే చాలా వరకు చాలా ఇంటి చూస్తే లవ్ మ్యారేజ్కి చాలా అగైనెస్ట్గా ఉంటారు. లవ్ అనే పదం వినిపిస్తేనే చాలా ఇక అదేదో పెద్ద తప్పు చేసేసారు అన్నంత లెవెల్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ అన్నయ్య విషయానికి వస్తే మా చెల్లి వెళ్ళి ఎవరితో అన్న మాట్లాడింది అంటేనే ఇక వాడిని వెళ్ళి కొట్టేయడమో ఏదో చేసేయడమే ఉంటుంది. మీదంతా మొత్తానికి రివర్స్ ఉంది. అంటే మా అన్నయ్య కొంచెం ఆ టైపేలే కానీ ఆయనకి తెలిసిద్ది మనిషి ఎలాంటోడని, దాన్ని బట్టి బిహేవ్ చేస్తాడు. తిన గురించి ఫస్ట్ నుంచి మంచి ఒపీనియనే ఉంది కాబట్టి సో మా అన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదు. రాజగారికి కూడా ఫుల్ కోపం అనుకుంటా. అసలు ఆయన గురించి మీకు సరిగ్గా తెలీదు. ఆయన ఒక దానకర్ణుడు. అవునా? ఆయనకి అసలు కోపమే రాదు. కోపం రాదు అస్సలు, అంటే అస్సలు రాదు ఆయనకి. ఇంకా మా ఆయన కన్నా వస్తుంది కానీ ఆయనకి అస్సలే రాదు. మా మమ్మీ అనేది ఇంత మంచిగా ఎందుకుంటున్నావురా అని చెప్పి, బయట వాళ్ళ దగ్గర అయితే మరీ అసలు దారుణంగా ఉంటాడు. నేను రౌడీయే. మా ఇంట్లో నేను రౌడీయే. నాకు అసలు ముక్కు మీద ఉండిద్ది. నా మొబైల్లో కూడా స్టార్టింగ్ లో అదే పెట్టాను, రౌడీ అనే పెట్టాడు. అంటే నేను ఇంట్లో కూడా ఇప్పుడు ఒక్క అమ్మాయి అంటే అందరు అబ్బాయిలు అంటే ఆబ్వియస్లీ గారాబంగా పెంచుతారు కాబట్టి ఇంకా అలాగే ఉంటాం కదా మనం. మా అన్నయ్య అలా కాదు, కొంచెం సైలెంట్. చేస్తాడు బానే, విలనిజం అంతా చేస్తాడులే కానీ మనుషుల దగ్గర మటుకు చాలా సైలెంట్. మంచితనం, అతి మంచితనం. అసలు కొంచెం కూడా కోపం అస్సలు రాదు ఆయనకి. ఇదివరకు వచ్చేదిలే కానీ ఒక 4 years నుంచి అయితే లేదు. మరి ఈ చిన్నప్పుడు కొంచెం ఇంటర్ బీటెక్లు అలాగా ఇంకా ఆ ఏజ్ లో అంటే అది కామన్, ఇంకా ఊరికనే సీరియస్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఒక 4 years నుంచి అయితే చాలా సైలెంట్గా ఉంటాడు. అండ్ పూజ గారిది రాజా గారిది లవ్ స్టోరీ మీకు ముందే తెలుసా అండి? అంటే నేను కూడా ఒక 2 times కలిసాను వాళ్ళని. అంటే పూజని కలిసానులే కానీ అంత ర్యాపో లేదు. అంటే నార్మల్ గా మాట్లాడతాం కానీ క్లోజ్ కాదు. మ్యారేజ్ అయ్యాకే క్లోజ్ అయ్యాం. అంటే అంతకు ముందు పెళ్లికి ముందు అంటే ఇంట్లో చెప్పడానికన్నా ముందు లేదు, వాళ్ళది ఇంట్లో ఎప్పుడో తెలుసు. 7 years కదా, అరౌండ్ 6 years మా మమ్మీకి తెలుసు, రిలేటివ్స్ అందరికీ కూడా తెలుసు కానీ మేము డైరెక్ట్ గా చెప్పలేదు. పెళ్లి టైంకి అందరికీ తెలుసు. అంటే అందరికీ వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని తెలుసు. ఇంకా మ్యారేజ్ టైంకి ఇంకెవరికి కొత్తగా అనిపించలే, అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే, అండ్ మీలో అదే మీ మ్యారేజ్ని కూడా లవ్ కమ్ అరేంజ్డ్ అని ఎందుకు అన్నారు? అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్లో లవ్ అని తెలుసు, బట్ బయట వాళ్ళకి అరేంజ్డ్ అని తెలుసా?
అంటే బయట అందరికీ కాదు, కొంతమందికి లవ్ అని తెలుసు. అంటే మేమేమి ఇంకా అలా చెప్పలేదు, పేరెంట్స్ నార్మల్గా దగ్గరుండి చేస్తారు అంతే. క్లోజ్ రిలేటివ్స్ వరకు తెలుసు అంతే. ఇష్టపడ్డారు, చేస్తున్నాము, మనం చేసినవి కూడా కొన్ని అన్ని మంచిగా ఉండట్లేదు కదా, సో ఏదైతే ఏమైంది వాళ్ళు మంచిగా ఇష్టపడుతున్నారు కాబట్టి అని చెప్పి చేశారు. ఓకే. మీ ఇంట్లో మీరు రాజా గారు అంతేనా? రాజా. మీ ఇంట్లో నేను మా అన్నయ్య. మీరు మీ అన్నయ్య. ఓకే. అంటే మీ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు? చిన్నప్పుడే చనిపోయారు. నాకు 1 year, మా అన్నయ్యకి 2 years ఉన్నప్పుడు చనిపోయారు. 1 year 2 years అంటే తెలుసుకోవచ్చు? అదే యాక్సిడెంట్లో చనిపోయారు. మేము అసలు ఎప్పుడు మా డాడీ గురించి అంటే ఆ బాండ్ మిస్ అయింది అనేది ఉండిద్ది, కానీ అది లేరు అన్న బాధ అయితే లేదు. అంటే ఫాదర్ రిలేషన్ ఎలా ఉండిద్ది అన్న ఫీల్ అయితే ఉండిద్ది. క్వశ్చన్ నేను అడుగుదాం అనుకున్నాను. ఏంటి అంటే ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయి విషయం పక్కన పెడితే అమ్మాయికి ఉండేది. ఇప్పుడు చాలా మంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని అవి చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎక్కడో చిన్న హార్ట్ లో చిన్న పెయిన్ ఉండిపోతుంది. అరే అంటే మీకు ఊహ కూడా తెలియక ముందే మీ నాన్నగారు లేరు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లేదు నాకు. మా తాతయ్య అంత బాగా చూసుకున్నారు. సో నాకు ఇంకా మొత్తం ఆయనే, ఏదైనా కానీ ఇంకా ఆయనే. అసలు అంటే అందరిలో నన్నే బాగా గారాభంగా పెంచేవాడు ఆయన. స్కూల్కి వచ్చి డ్రాప్ చేయటం కానీ ఏదైనా, అసలు ఇది లేదు అంటూ మాకు అసలు ఏది లేదు. చిన్నప్పటి నుంచి అంత బాగా పెంచాడు. ఆయన చనిపోయాకే కొంచెం ఇబ్బంది పడ్డాం. అంటే ఫైనాన్షియల్గా ఒకేసారి డ్రాప్ అయిపోయేసరికి అప్పటికి మాకు ఎవరికి జాబ్స్ రాలేదు, అన్నయ్య వాళ్ళు కూడా ఎవరు సెట్ కాలేదు. అండ్ అంత మమ్మల్ని చూసిన ఆయన్ని మేము చూసుకోలేకపోయాం. ఇప్పుడు మేము అందరం సెట్ అయ్యాం, ఆయన లేడు. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ. మా డాడీ వాళ్ళు 4 members, మొత్తం ఒకే బిల్డింగ్ లో ఉంటాం. కాకపోతే అందరిని ఇప్పుడు కూడా ఒకే బిల్డింగ్ లో ఉంటాం. మా అన్నయ్య వాళ్ళు కానీ అంతా అందరినీ పెంచింది చేసింది మా తాతయ్య. ఫస్ట్ అన్నయ్యకి ఒక్కడికి జాబ్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు జాబ్కి. ఆయన అలా ఫ్లైట్ ఎక్కాడు, ఈయన చనిపోయాడు. తర్వాత ఇంకా ఎవరికి జాబ్స్ రాలే, సెటిల్ కాలే. నాదైతే నేను బీఫామ్ ఫస్ట్ ఇయర్లోనో ఏదో ఉన్నా. సో లిటరల్లీ 4 to 5 years మటుకు బాగా కష్టపడ్డాం. మా నాయనమ్మ పాపం అందరినీ కొంచెం ఆమె చేయగలిగినంత చేసి సెట్ చేసింది. మా మమ్మీ కూడా వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కానీ స్టడీస్ వరకు కంప్లీట్ చేసింది. ఇప్పుడైతే ఇంకా అందరం సెటిల్ అయిపోయాం. కానీ ఆ 5 years మటుకు కొంచెం ఇబ్బంది పడ్డాం బాగానే. మీ తాతగారు ఏం చేసేవారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు. సో దాని ద్వారానే మీ అందరినీ సెటిల్ చేశారు. ఆయన ఉన్నప్పుడు అసలు మాకు అసలు ఏది చూసుకుండేదే లేదు. మొత్తం అసలు చాలా మంచి రేంజ్లో ఉన్నాము. ఒకేసారి ఆయన చనిపోయేసరికి అంటే ఆయనకి హెల్త్ బాగోదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అంత త్వరగా చనిపోతారు అనుకోలే. కొంచెం చనిపోయేసరికి ఇంకొకేసారి ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర లేవు. స్టడీస్ అవి కొంచెం ఇబ్బంది అయినాయి. తర్వాత మళ్ళీ ఒక 4-5 yearsలో ఇప్పుడు అన్నయ్యలు అందరం సెట్ అయిపోయాం, అందరు జాబ్స్ చేస్తున్నారు. మీరు ఏ వయసులో ఉన్నప్పుడు? నేను బీఫామ్ ఫస్ట్ ఇయర్, కాలేజ్ అడ్మిషన్ జాయిన్ చేశాడు, ఆయనే జాయిన్ చేశాడు. ఇంకా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఒక 1 month అలాగా. ఇంకా ఈ 1 monthలో చనిపోయారు. ఇంకా కాలేజ్ ఫీజు అదంతా ఇంకా నానమ్మే చూసుకుంది. యాక్చువల్లీ మా నానమ్మ అమ్మ బాగుంటారు, ఎందుకంటే అత్త కోడలకి అసలు పడదు. వాళ్ళిద్దరు అచ్చం సొంత కూతురు ఆ బాండ్ లాగా ఉండేది, అమ్మ కూతురు లాగా ఉంటారు వాళ్ళిద్దరు. చాలా బాగుంటారు. మా మమ్మీ అసలు మేమంతా కాదు కానీ మా మమ్మీ గ్రేట్, ఎందుకంటే ఆ వయసులో మమ్మల్ని పెట్టుకొని ఉండటం అనేది చాలా గ్రేట్. అసలు నిజంగా నాకైతే వింటూ ఉంటే ఇలా కూడా ఉంటాయా ఫ్యామిలీస్ అనిపిస్తుంది. రిలేషన్స్ వరకు అయితే నేను చూసినంత వరకు అయితే మా అత్తయ్య సైడ్ కానీ మా సైడ్ కానీ రిలేటివ్స్ అందరు కానీ మంచి వాళ్ళు. రిలేటివ్స్ చెప్పే అంత విలనిజం ఏం లేదు కానీ బాగుంటారు. మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉన్నారు, మాకు అంటే తోడుగా అయితే ఉన్నారు అందరు. అంటే మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి లేరు కదా, అంటే మీ రిలేషన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే సొసైటీ విషయంలో కావచ్చు, మీ అమ్మగారిని కానీ లేకపోతే ఎవరన్నా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఒక మాట అనడానికి ట్రై చేస్తూ ఉంటారు. అమ్మనైతే అసలు ఎవరు అనరు, ఎందుకంటే మా రిలేటివ్స్ అందరికీ మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఇంటికి వచ్చినా కానీ మా మమ్మీయే భోజనం పెట్టాలి ఎవరికైనా. వాళ్ళు అసలు ముందు చెప్తారు, ఎవరున్నా కానీ ఆమె పెడితేనే తింటారు. ఆమె అంత పాజిటివ్ కార్నర్ ఆమె మీద అందరికీ. చాలా సైలెంట్గా అసలు ఆమె మాట్లాడదు. సో ఇంకా ఆమె మీద ఎవ్వరు అసలు అన్నదే లేదు. అందులో మా తాతయ్యని నమ్ము ఉంది ఆమె ఫస్ట్ నుంచి. సో మా కోసం అని చెప్పి మా తాతయ్యని బాగా ట్రస్ట్ చేసి ఉంది. ఆయన కూడా చక్కగా మమ్మల్ని చదివిపించి ఒక సెటిల్ చేసి ఉన్నారు. సో మమ్మీని అయితే ఎవరేమండి. మీ అమ్మమ్మ గారి సైడ్ నుంచి మీకు అమ్మమ్మ సైడ్ నుంచి కూడా బాగా హెల్ప్ ఉండేది. మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇప్పటికి కూడా మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఖచ్చితంగా ఉంటారు. రిలేటివ్స్ అయితే నిజంగా మంచి వాళ్ళే.
మీ విషయంలో మొత్తం మా విషయంలో ఈవెన్ నా పెళ్ళికి కూడా అందరూ చాలా దగ్గరుండి చేశారు. అంటే తండ్రి లేడు అని చెప్పి అందరూ ఒక్కలని కాదు, ప్రతి ఒక్కరు మా రిలేటివ్స్లో ప్రతి ఒక్కరు వచ్చి దగ్గరుండి చేసి, మా కూచిపూడిలో వాళ్ళు చుట్టాలు ఉంటారు మా మామ సైడ్ కానీ అందరూ ఉండి దగ్గరుండి చేశారు నా మ్యారేజ్ అయితే. ఆడపిల్ల ఆయన లేడు ఇష్టపడి అంటే మంచిగా పెంచాడు అని చెప్పి ఆ బాధ్యత అందరు జాగ్రత్తగా చేసి వెళ్ళిపోయారు. అంటే చాలా నిండుగా చేశారు పెళ్ళినైతే. ఓకే. అండ్ మీరండి అంటే మీరేం చదువుకున్నారు? బీఫామ్ అయితే ఇద్దరు సేమ్? ఇద్దరు సేమ్. అందుకే మేము జాబ్ చేసేది కూడా సేమ్ కంపెనీ ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ కంపెనీ. ఓహో, మీరు ఒక బ్లాగ్ పెట్టాను కదా ఆయన అంటే నార్మల్ గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హస్బెండ్ ఎలా ఉంటుంది వర్క్ అని. అసలు నేను చూసి జస్ట్ బ్లాగ్ అంటే ఏదో చిన్న షార్ట్ తీసారేమో. లేదు ఇద్దరం ఒకే కంపెనీలో చేస్తున్నాం. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే ఇన్స్టా మీరు వీడియో తీస్తుంటే అది క్యాజువల్ గా నేను నార్మల్ గా తీసా, అది పెట్టేసరికి అది ఇన్స్టాలో వైరల్ అయింది. 3 మిలియన్ వ్యూస్ 4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. షాక్ అయ్యా, అదేంటి నార్మల్ గా ఏమన్నా చిన్న ఆయన ఏమన్నా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అలా కూర్చున్నారేమో, అలా రీల్ తీసారేమో అని నేను అనుకున్నాను. లేదు సేమ్ కంపెనీ, ఇప్పుడు కూడా సేమ్ కంపెనీ. ఓకే, 2 years నుంచి. ఓకే, అంటే ఇప్పుడు ఆయన చేంజ్ అయిపోతే మీరు కూడా చేంజ్ అయిపోతారా? అంటే ఇదే మాకు కంఫర్ట్గా ఉంది కొంచెం. ఇద్దరం ఒకేసారి వెళ్ళి ఒకేసారి రావచ్చు, మంచిగా చేంజ్ అవ్వాలని లేదు. ఒకవేళ అయినా కానీ మళ్ళీ ఇద్దరం సేమ్ అంటే అన్ని కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేయరు వైఫ్ అండ్ హస్బెండ్ ని. ఓన్లీ కొన్ని కంపెనీసే యాక్సెప్ట్ చేస్తారు. కొన్నిటికి డిఫాల్ట్ రూల్ ఉండిద్ది, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ని తీసుకున్నా కానీ సేమ్ ప్రాజెక్ట్ లో అసలు పెట్టరు. బట్ మా కంపెనీలో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అందుకే మేము చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. సేమ్ కంపెనీ సేమ్ ప్రాజెక్ట్ సేమ్ మొత్తం. నేను ముందు నా వెనకాల కృష్ణ, ఇలా వెనక్కి తిరిగితే నా వెనకాలే ఉంటాడు. ఓకే, సేమ్ కంపెనీలో అంటే మీకు ఏమి ఇబ్బంది అవ్వదా అండి? అసలు ఇందాక మీరు ఒక మాట అన్నారు గుర్తుందా, నేను ఇక్కడ ఉంటే మాట్లాడలేనండి అని. చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎప్పుడైనా లీవ్ లో ఉన్నాను అనుకోండి, బాగా మాట్లాడతాడు అందరితో. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏడిపిస్తూ ఉంటారు, నువ్వు వస్తేనే మాట్లాడలేదు స్వాతి, నోరు మోగిపోతుంది అని. డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా మాట్లాడాలంటే మధ్యలో ఇంటరప్ట్ అయిపోతుంది. అమ్మాయిలతో కూడా మాట్లాడలేవారు కదా? అమ్మాయిలతో మాట్లాడలేకపోవడం ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అని తెలుసు, ఎవరైనా కానీ అన్నతోనే స్టార్ట్ చేస్తారు. కృష్ణన్న 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 అంటాడు. మీరుంటే మరి ఎందుకు పాపం డామినేషన్ పైన ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్లీ నేనేం టైప్ అంటే అసలు నాకు నోరు ఆగదు, జనాలు కావాలి నాకు ఫుల్ గా, నేను మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడద్దంటే ఎలా ఆగుతుంది, నేను సైలెంట్ గా ఉండమంటే ఎలా ఉంటా. మీరేమో చిన్నప్పటి నుంచి నలుగురితో అలవాటు అయిపోయి ప్రాణం. నాకు అసలు ఎవరు లేకపోయినా ఇప్పుడు మా ఇంట్లో కూడా నాకు ఉండబుద్ధి కాదు, మీ ఇద్దరమే. నేను అందుకే వీకెండ్ వెళ్ళిపోతూ ఉంటా. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను షార్ట్స్ లో విన్న మాటలే. మీరు పెళ్లిలో కూడా నాకు పెళ్లి అక్కడ జరుగుతుంది, నాకు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు కావాలి, నాకు జనం కావాలి, చుట్టాలు కావాలి బాగా. అసలు మా ఇద్దరికి ఉంటే నాకు అసలు నచ్చదు, అంటే బోరింగ్ ఉంటది. మేము బయటికి ఎక్కువ తిరిగే క్యాండిడేట్స్ కూడా కాదు, మాకు మనుషులు ఉండి మంచిగా తిని 4 కబుర్లు చెప్పుకొని, ఇంకా అమ్మాయిలు ఉంటాగా కొంచెం ఆ సోర్ చెప్పుకొని ఆ డ్రెస్సులు అయ్యి చాలా నాకు ఇంకా అంతే. ఇదంతా సేమ్ కంపెనీ అవటం వల్ల ఈ ఫీలింగ్ అన్నమాట. మరి ఇంట్లో డామినేషన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? డామినేషన్ అనేది ఏదన్నా కావాలన్నా చేయాలన్నా. ఈ డామినేషన్ ఇవన్నీ పిల్లలు పుట్టే ముందు దాకే ఉంటాయి, తర్వాత ఇంకేం ఉండవు. ఏదన్నా కావాలన్నా చేయాలంటే ముందు ఫోన్ చేసి అడుగుతా, ఏదన్నా కావాలా అని చెప్పేసి ఒపీనియన్ తీసుకుంటా. అంటే మాక్సిమం ఓకే చెప్తుంది, ఏదన్నా కాదంటే వద్దు అని చెప్పేసి అంటది. మళ్ళీ మనం ఓన్గా వెళ్ళిపోయి చేసేసిన తర్వాత ఇంకేదన్నా అయింది అనుకోండి, అది కావాల్సింది కాకుండా ఇంకోటి ఏదన్నా అయింది అనుకోండి, ఇంకా సీనే కనపడుతుంది.